చిలకడ దుంప నువ్వుల ఉండలు. చిలకడ దుంపలో సాధారణంగా ఏం చేస్తాము, వేపుడు తయారు చేసుకుంటాము, సాంబార్లో వేస్తూ ఉంటాము, ఆరోగ్యానికి చాలా మంచిది. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటాం అనుకోండి. మరి అటువంటి చిలకడ దుంపతో నువ్వుల ఉండలు అసలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 3, వరిపిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, బీట్రూట్ రసం 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిలకడ దుంప పసిపిల్లల నుంచి కూడా 100% పెట్టండి అని చెప్పేటువంటి ఒక చక్కటి పదార్థం అండి. చిలకడ దుంప హై ఎనర్జీ, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మంచి ఐరన్ ఉంటుంది, అద్భుతమైన ఫైబర్ ఉంటుంది. అది అందుకేంటి అంటే మనకు పిల్లలకు ప్రథమంగా అది ఎందుకు దాంతో అంటే సాలిడ్ స్టార్ట్ చేసిన వెంటనే అది పెట్టమని ఎందుకు చెప్తూ ఉంటారంటే అందుకే. ఇందులో విటమిన్ B6 అనే కాంపోనెంట్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అందుకేంటి అంటే మనకు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది తెలుసా. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అనుకుంటే చిలకడ దుంపను చాలా ఎక్కువగా తీసుకోవాలి. ఇది షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదు అట్లా ఏం లేదండి. ఇందులో ఉన్నటువంటి షుగర్స్ న్యాచురల్ షుగర్సే. మలబద్ధకాన్ని తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా మనకు చక్కగా చిలకడ దుంప తినొచ్చు. అంతేకాకుండా పంటి ఆరోగ్యానికి కూడా, అంటే దంతాలు దృఢంగా అవ్వడానికి, పంటి ఆరోగ్యానికి, ఓవరాల్ అంటే టీత్ హెల్త్ కూడా మనకి చిలకడ దుంప చాలా బాగా హెల్ప్ చేస్తుందంట. అంతేకాకుండా నిద్ర అప్పుడప్పుడు కొంతమందికి సరిగ్గా రాదు, నాకు నిద్ర పట్టదు, నిద్ర రావట్లేదు, ఇటువంటి ఇబ్బందులు చెప్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా మనకు చిలకడ దుంప అనేది మనకి నిద్ర అంటే చక్కగా హాయిగా నిద్ర పట్టడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, అంతేకాకుండా ఇందులో విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఎంత కావాలో అంత హాయిగా మోతాదులో ఉంటాయి. కాబట్టి ఆరోగ్యానికి ఓవరాల్ గా చిలకడ దుంప చాలా చాలా మంచిది. చాలా మంది ఉపవాసాలు చేస్తున్నప్పుడు కూడా ఈ చిలకడ దుంప బెల్లం కాంబినేషన్ లో ఒక పదార్థం తింటూ ఉంటారు ఉపవాసం వీడిన తర్వాత. ఓకే, సో ఇంతటి హై ఎనర్జీ ఉన్నటువంటి మన చిలకడ దుంపతో మనం చక్కగా ఈ రోజు ఒక స్పెషల్ వంటకం తయారు చేసుకోబోతున్నాం. సో దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నా నేను. ఓకే, సో మిక్సింగ్ బౌల్లో మన ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒకటే విషయం అండి, సాధారణంగా మన అమృతం కార్యక్రమంలో ఎప్పుడూ కూడా డీప్ ఫ్రై అనే మాట 99% ఉండదు. మనం సాధ్యమైనంత వరకు తక్కువ నూనెతో, నెయ్యితో, లేదు అంటే షాలో ఫ్రై చేస్తూనే మీరు చాలా వంటకాలు చూసే ఉంటారు. కానీ కొన్ని వంటల్లో తప్పదు కదా. ఇప్పుడు మనం ఇది ఉండలు 100% మనం షాలో ఫ్రై చేయలేం కాబట్టి ఇది మనం డీప్ ఫ్రై చేస్తున్నాం. సో చాలా తక్కువ వంటలు ఇలా చేస్తాం కాబట్టి ఇది డీప్ ఫ్రై అనే విషయం చెప్తున్నాను అనమాట మీకు. ఎప్పుడు కూడా అండి మనము సాధారణమైన లైఫ్లో కూడా ప్రతిరోజు ఇంట్లోనే తినాలి, ప్రతిరోజు సాత్వికంగానే తినాలి అని ఎవరు చెప్పరు. ఎప్పుడో ఒకసారి అటు ఇటుగా తినకపోతే ఒంటికి మళ్ళీ అలవాటు తప్పుతుంది కదా. ఎప్పుడు 70% వరకు హెల్త్ని చూసుకొని 30% వరకు అటు ఇటుగా చూసుకున్నా కూడా పర్వాలేదు. ఈ నూనె వేడయ్యే లోపు మనం ఇక ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా చక్కగా చిలకడ దుంపని బాగా ఉడికిచ్చేసుకున్నాం. ఇదిగోండి, చక్కగా ప్రాపర్గా ఉడికించుకోవాలి అండ్ ఫాస్ట్గా ఉడుకుతుంది కూడా. ఇలా మనం చిలకడ దుంపని ఉడికించుకొని చక్కగా ఇలా మెదుపుకొని బౌల్లోకి వేసేసుకుందాం. అసలు నాకు ఎంత ఇష్టమో చిలకడ దుంప. స్వీట్కు బదులుగా కూడా తింటూ ఉంటాను అప్పుడప్పుడు నేను, అంత ఇష్టం నాకు చాలా చాలా. అంటే చిన్నప్పుడు మా బాబుకి 6 నెలల తర్వాత 6 నెలలు వచ్చేసాయంటే చిలకడ దుంప మొదలు పెట్టేసా. చక్కగా ఉడికిచ్చేసి దానిని అలా చక్కగా స్పూన్తో మ్యాష్ చేసేసి, తీయగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఒక టేస్ట్. అన్ని టేస్ట్లు అంటే మనకి ఈ మధ్యకాలం ఏంటి అంటే అఫ్కోర్స్ అప్పట్లో వేసేవాళ్ళేమో కానీ ఇప్పుడు పిల్లలకు ఉప్పులు వేయొద్దు అని చెప్తున్నారు సంవత్సరం ముందు. అఫ్కోర్స్ అది మంచిది కాకపోవచ్చు, అది నిజమే అయి ఉండొచ్చు. అప్పట్లో ఏంటంటే మనకు తెలిసి తెలియక అప్పటి వాళ్ళు ఏంటి అంటే అన్నీ వేసేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చాలా రూల్స్ రెగ్యులేషన్స్ స్టార్ట్ అయిపోయాయి పిల్లలకు. ఇది ఒకసారి బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల బీట్రూట్ జ్యూస్ ఎలా చేయాలో కూడా అందరికీ తెలిసిందే. బీట్రూట్ని గ్రైండ్ చేసేసి దాన్ని ఫిల్టర్ పెట్టేసి దానికి చక్కగా ఆ నీటిని మనం వడగట్టుకోవడమే. అంటే దేనికోసం అంటే ఒకటి బీట్రూట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది, అది పక్కన పెట్టేస్తే మంచి రంగు. ఈ రంగు ఆ రంగు వేసే బదులు ఎందుకంటే మన బీట్రూట్ రంగే వేయచ్చు కదా. మీరు ఈ సూత్రాన్ని దీనికే కాదు దేనికైనా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, దీని తర్వాత దీనికి కావాల్సినంత వరిపిండి, అంటే మనం ఉండ ఇలా చుట్టుకోవడానికి కావాల్సినంత వరిపిండి చూద్దాం, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఒకటి చిలకడ దుంప చక్కటి రుచి ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. వాళ్ళేదో వాళ్ళకి ఏదో స్వీట్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు
మనం ఇందులో ఇదిగోండి ఇలా పటికి బెల్లంని పొడి చేసుకొని ఆ పొడి వేస్తున్నాం. సో అంటే మనకి సన్నది కాదండి, చిన్న చిన్నవి మిశ్రీ అంటారు. మిశ్రీ ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు వాడకుండా ఇటువంటి తీసుకుంటే బెటర్. ఇది మనకు పసిపిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇది మంచిగా చలువ చేస్తుంది. వాళ్ళకి ఏదన్నా రాగి జావలు అది వెయ్యాలి అనుకుంటే కూడా ఈ పటికి బెల్లం పొడి మనం వెయ్యొచ్చు. ఇది ఇలా మనకు కంట దొరుకుతుంది. ఓకే, ఇది నేను ఆల్రెడీ పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఇలా ఈజీగా మామూలుగా మనకి మిక్సీలో వేసేసుకుంటే చక్కగా పొడి అయిపోతుంది. సో దీన్ని మనం కొంచెం వేసుకోవాలి. కొంచెం మనకు రుచి కూడా మారుతుంది, టేస్టీగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి స్వీట్ అండి ఇది. చిలకడ దుంప స్వీటు, దాంట్లో ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లడు కూడా కాదనకుండా ఇష్టంగా తింటారనమాట. ఇలా చక్కగా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీని ఉండలు ఎంత సైజులో రావాలి అంటే మామూలు మనం గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, మీడియం సైజులో ఇలా ఇలా ఉండల్లాగా తయారు చేసుకోవాలి. చేసుకొని ఇదిగోండి నువ్వులు ఉన్నాయి కదా, దీన్ని చక్కగా నువ్వుల్లో ఇలా అద్దుకోవాలి. ఇలా చక్కగా నువ్వుల్లో రోల్ చేసుకుని అన్ని ముందుకు ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఒకేసారి వేయించుకోవచ్చు. ఇదిగోండి ఒకసారి మీరు చూస్తే కనుక నేను ఎలా చేస్తున్నాను. ఇదేం పెద్ద విద్య కాదండి, అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఈజీగా కూడా వస్తుంది. మనకి చిలకడ దుంపనే మంచి కన్సిస్టెన్సీ ఇచ్చేదే కాబట్టి మనకు అసలు మౌండింగ్లో ఎటువంటి ఇబ్బంది రాదు. చూసారా రంగు కూడా, అంటే మనకు బీట్రూట్ జ్యూస్ వేసినందుకు మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే ప్లెయిన్గా అలా వైట్గా కాకుండా కాస్త మనకి రంగులు రంగులుగా ఉంటే బాగుంటుంది. అంటే ఏదైనా కూడా ఒక వంటకు రంగు ఉంటే బాగుంటుంది. ఇలా చక్కగా మనం చేసుకున్నవన్నీ కూడా ప్లేట్లోకి పెట్టేసుకొని అన్నీ ఒకేసారి మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. నూనె కూడా వేడైపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఉండలు మనం చక్కగా నూనెలో వేసేసుకుందాం. ఉండలన్నీ కూడా నూనెలో వేసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా రెండు వైపులా ఎక్కువ దాన్ని కదపకుండా, ఎందుకంటే మళ్ళీ నువ్వులు ప్రస్తుతానికి అంటే ఇప్పుడే కదపకూడదండి. వన్స్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకు కదిపినా కూడా ప్రాబ్లం లేదు. నువ్వుల్లో అద్దుకొని చక్కగా మా చిలకడ దుంప ఉండల్ని ఇలా డీప్ ఫ్రై ఆయిల్లో వేసేసాం. చూసారా మనకు రంగు కూడా లైట్గా మారింది. ఇంకొక నిమిషం అండి సరిపోతుంది. మనకు కొంచెం ఇలా రోస్ట్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. మనం ఆల్మోస్ట్ సిమ్లోనే పెట్టుకొని చేసుకున్నాం. ఎందుకంటే ఇటువంటి ఉండలు ఎప్పుడు కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే లోపలంతా మనకు పచ్చిగా ఉంటాయి కదా, చాలా ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే అఫ్కోర్స్ పూర్తిగా ఫ్రై అయితే కావండి, లోపల కొంచెం ఉంటుంది. కానీ చిలకడ దుంపే కాబట్టి ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకు టెన్షనే లేదు. మనకు బీట్రూట్ వేసినందుకు మనకు రంగు అయితే చక్కగా బ్యూటిఫుల్గా వచ్చింది. చూసారా ఇక అయిపోయినట్టే అండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా అండి ఇది ఒక చిట్కా, డీప్ ఫ్రై ఐటమ్స్లో ఎప్పుడూ కూడా స్టవ్ ఆఫ్ చేశాక అంటే మనం వేసినటువంటి ఆ డీప్ ఫ్రై ఐటమ్స్ తీసుకోకూడదు. ఎక్కువ నూనె పీల్చేసుకుంటుంది. అందుకు ఇవి తీసిన తర్వాత అప్పుడు మనం నూనె ఆఫ్ చేసుకోవాలి. షాలో ఫ్రైలో పర్వాలేదు. చక్కగా ఇలా తీసేసుకొని వావ్, ఇటువంటి స్టార్టర్స్ మీరు ఎవరైనా మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తయారు చేసి పెట్టచ్చు. ఈసారి ట్రై చేయండి. ఓకే, పిల్లలకు కూడా హ్యాపీగా ఇవ్వచ్చు వాళ్ళప్పుడు. చూసారా ఎంత బాగున్నాయో, రంగు కూడా చాలా కరెక్ట్గా వచ్చింది. కరకరలాడుతూ ఉన్నాయన్న విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 3, వరిపిండి 1 కప్పు, పటికి బెల్లం పొడి 1/2 కప్పు, బీట్రూట్ రసం 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. చిలకడ దుంప నువ్వుల ఉండలు తయారు చేసుకునే విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో బీట్రూట్ రసం, వరిపిండి, పటికి బెల్లం పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని నువ్వుల్లో అద్ది వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప నువ్వుల ఉండలు రెడీ.